ప్రజలు పోలీసులు ఈ విషయంలో ఇంకొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించాలా కొంతమంది విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకసారి ఆ వీడియో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. రోడ్డు మీద గందరగోలుగా వాళ్ళు పోతా నాది తప్పు ఉందంటున్నారు. అక్కడికి నేను 40-30 ఆ స్పీడ్ దాటలేదు నేను. అసలు వాడు కట్లు కొడదామని చూసి మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు చేసింది ఎవరు? నా తప్పు ఇన్ కేసు అక్కడ ఉందేమో కింద కామెంట్ చేయి. నా దగ్గరకు వచ్చేసి నేను స్పీడ్ పోతున్నానంట. ఇది मेरे पास रिकॉर्ड है. అన్నాడు ఆపినాడు. అరౌండ్ 10 మెంబర్స్ దాకా నన్ను రౌండ్ అప్ చేసేసినారు. నా తప్పు లేదని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ ఇస్తాను నాతోనే ఆర్గ్యూ చేస్తున్నారు. అసలు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందంటే నాకు హైదరాబాద్ లో అంత బ్యాడ్ గా ఉంది. అక్కడ నా తప్పు లేదురా అన్నా కూడా నన్నే ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. సో చూస్తున్నారు కదా, వాళ్ళే ర్యాష్ డ్రైవింగ్ చేసి వాళ్ళే చుట్టూ ఒక 10 మంది గుమిగూడారట. పాపం అతని కండిషన్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేనేదో 30-40 స్పీడ్లో వెళ్తున్నాను, వాళ్ళు అదిగో మీరు ఒకసారి చూడండి వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ ఎలా ఉందనేది మీరు చూడండి. ఇదిగో ఇతను వెళ్తున్నాడు, అదిగో వాళ్ళు వచ్చి అతన్ని బెదిరించి కొట్టడానికి ట్రై చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చేతులు వేయడం, ఆపి రికార్డ్ బయటికి అని బెదిరించడం. చుట్టూ 10 మంది వచ్చారంట. ఇంకొకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, అతని బాధ ఏంటి, ఎందుకు ఇంతగా ఈ వీడియో వైరల్ అవుతుందని ఒకసారి మీకే అర్థమవుతుంది. చూడండి. అరౌండ్ 10 మెంబర్స్ దాకా ఈ వీడియో పూర్తిగా చూడు మామ. రోడ్డు మీద గందరగోలుగా వాళ్ళు పోతా నాది తప్పు ఉందంటున్నారు. అక్కడికి నేను 40-30 ఆ స్పీడ్ దాటలేదు నేను. అసలు వాడు కట్లు కొడదామని చూసి మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు చేసింది ఎవరు? నా తప్పు ఇన్ కేసు అక్కడ ఉందేమో కింద కామెంట్ చేయి. నా దగ్గరకు వచ్చేసి నేను స్పీడ్ పోతున్నానంట. ఇది मेरे पास रिकॉर्ड है. అన్నాడు ఆపినాడు. అరౌండ్ 10 మెంబర్స్ దాకా నన్ను రౌండ్ అప్ చేసేసినారు.